ఆధ్యాత్మిక కార్యక్రమాలను, పండుగల విశేషాలను, పట్టణ గొప్పతనాలను, పాలకులు చేసే నిర్లక్ష్యాలను, ప్రమాదాలను, వాటి నిర్లక్ష్య వ్యవస్థను, భూరాబందుల దోపిడీలను, రాజకీయ నాయకుల అసమర్థతను, అధికారుల ఆగడాలను, పేదవాడు పడే బాధలను, వాస్తవాలను ప్రజల కళ్లకు కట్టినట్టు చూపించడమే మా లక్ష్యం. సిటీ కేబుల్ న్యూస్, ప్రజల చేతిలో ఆయుధం. నమస్కారం, సిటీ బులెటిన్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. మంచిర్యాల గోదావరి నదీ తీరంలో వైభవంగా ప్రారంభమైన సమ్మక్క సారలమ్మ జాతర సంబరాలు. గద్దెపై కొలువుదీరిన సమ్మక్క జాతర మహోత్సవం. మాజీ ఎమ్మెల్యే అరవింద్ రెడ్డి నివాసంలో ఘనంగా ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలు. పాల్గొన్న ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు, జెడ్పీ చైర్పర్సన్ నల్లాల భాగ్యలక్ష్మి. జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఏఐసీసీ సెక్రటరీ మీనాక్షి నటరాజన్ పర్యటన. కాంగ్రెస్ పార్టీ కొక్కిరాల సురేఖ ప్రేమ్సాగర్ రావు నివాసంలో మీనాక్షి నటరాజన్ మీడియా సమావేశం. ఆదివాసీల ఆరాధ్య దైవం, వేలాది మంది భక్తుల విశ్వాసానికి ప్రతిరూపం సమ్మక్క రాక కోసం భక్తులంతా ఉద్వేగంగా, తన్మయత్వంతో ఎదురు చూసిన ఘడియ రానే వచ్చింది. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని గోదావరి నదీ తీరం వద్ద నిర్వహిస్తున్న జన జాతరలో ప్రధాన ఘట్టం ఆవిష్కృతం అయింది. తమ ఇలవేల్పు సమ్మక్క రాకతో తమ కష్టాలు, కన్నీళ్లు తొలగిపోతాయనే ప్రగాఢ విశ్వాసం, నమ్మకంతో భక్తజనం ఉంటారు. మేడారం జాతర పూజారి కృష్ణరాజ్ దొర ప్రత్యేక పూజలు నిర్వహించి డప్పు చప్పుళ్ల మధ్య తల్లి సమ్మక్కను ప్రభుత్వ లాంఛనాలతో భారీ బందోబస్తు మధ్య గద్దెపైకి చేర్చారు. శివసత్తుల పూనకాలు, భక్తుల భావోద్వేగాల మధ్య గద్దెల ప్రాంగణమంతా జనసంద్రంగా మారింది. సుమారు నిన్న ఈ రోజు వరకు 3 లక్షల మంది భక్తులు వనదేవతలను దర్శించుకున్నారని అధికారులు తెలిపారు. సమ్మక్క సారలమ్మ గద్దెల వద్ద మంచిర్యాల ఎమ్మెల్యే దివాకర్ రావు స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించి తల్లులను దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఏసీపీ సాధన రేష్మి పెరుమాళ్, మున్సిపల్ చైర్మన్ పెంటరాజయ్య, నడిపెల్లి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ విజిత్రావు, మార్కెట్ కమిటీ చైర్మన్ పల్లె భూమేష్, విశ్వనాథ్ ఆలయ చైర్మన్ సిరిపురం శ్రీనివాస్, ఈవో ముక్తారవి, టీఆర్ఎస్ కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు.
పవిత్ర దినం సమ్మక్క సారలమ్మ గద్దెల మీద రావడం జరిగింది. లక్షలాది భక్తుల సమక్షంలో మరి సమ్మక్క సారలమ్మ గద్దెల మీద రావడం, మంచాల పట్టణంలో గోదావరి నదీ తీరాన అక్కడ మేడారంలో ఏ రకంగా ఘనంగా జరుగుతుందో ఈ మంచాల కూడా పవిత్ర గోదావరి నది ఒడ్డున బ్రహ్మాండంగా సమ్మక్క సారలమ్మ జాతర మరి జరుగుతుంది. మరి గతంలో గోదావరిలో ఉన్న గద్దెల్ని ఆ గద్దెల చుట్టూ నీరు ఉండడం వల్ల ఈ మంచాల పట్టణ ప్రజల కోరిక మేరకు అక్కడ బయట గద్దెలు కూడా కట్టడం జరిగింది. అనతి కాలంలో పడినే చూడ ముచ్చటగా సమ్మక్క సారలమ్మ గద్దెలు నిర్మాణం జరిగింది. ఆ నిర్మాణం ఆ భూమి కూడా సిరిపురం శ్రీనివాస్ గారు మిత్ర పొందాం. వారి భూమి ఇవ్వడం కూడా మరి వారిని ప్రత్యేకంగా అభినందిస్తూ మరి సమ్మక్క సారలమ్మ జాతర అది దేశానికి ప్రపంచానికి పెద్ద జాతర. ఎందరో మంది భక్తులు అటు మేడారం కానీ వివిధ ప్రాంతాల్లో మొక్కుకొని సమ్మక్క సారలమ్మ మొక్కుకుంటే అన్ని మేలు జరుగుతాయని లక్షల మంది మొక్కుకొని ఆ మొక్కులు చెల్లిస్తున్న సందర్భాలు కోట్లాది జనం అక్కడ మేడారం కానీ వివిధ ప్రాంతాల్లో పసి పిల్లల నుంచి మొదలెట్టుకుంటే పండు ముసలి వరకు కూడా ఈ సమ్మక్క సారలమ్మ జాతరను దర్శనం చేసుకునే ఒక మంచి భాగ్యం మనకు దొరికింది. ఈ మంత్రులకు ఒక మంచి అదృష్టం. ఎందుకంటే బ్రహ్మాండంగా రోడ్ అనుకోండి, అదేవిధంగా త్రాగు నీరు అనుకోండి, అదేవిధంగా మరుగు దొడ్లు అనుకోండి, మహిళలకు డ్రెస్సింగ్ రూమ్స్ అనుకోండి, గోదావరిలో స్నానం చేసిన తర్వాత షవర్స్ తోటి స్నానం చేసే దిశగా మరి మున్సిపాలిటీ పాలకవర్గం చైర్మన్ గారు అనుకోండి, అదేవిధంగా కౌన్సిల్ సభ్యులు బ్రహ్మాండంగా అరేంజ్మెంట్ చేయడం జరిగింది. మరి ఈ సందర్భంలో పోలీస్ డిపార్ట్మెంటు, రెవెన్యూ డిపార్ట్మెంటు, ఆలయ కమిటీ మరి దాదాపు 15 రోజుల నుంచి రాత్రింబౌలు చేసి ఇక్కడ చూడ ముచ్చటగా ఇక్కడ సమ్మక్క సారలమ్మ జాతరకు అన్ని ఏర్పాట్లు, లైనింగ్ కానీ, తర్వాత ఎక్కడ బురద అంటకుండా సిమెంట్ రోడ్ అనుకోండి, తర్వాత లక్షల మంది ఉండటానికి కూడా వందలాది ఎకరాలు ఇక్కడ మొత్తం క్లీన్ చేసిన సందర్భం కూడా మరి సందర్భం గుర్తు జరుగుతుంది. ఇక్కడ సమ్మక్క సారలమ్మ జాతరకు వస్తున్నారో ఏ సంతోషం కొద్ది వస్తున్నారో అదే సంతోషం కొద్ది ఇళ్లలో చేరాలని ఆ సమ్మక్క సారలమ్మ వనదేవతలను కోరుకుంటూ సారలమ్మ జాతర పూర్తి స్థాయిలో ఈరోజు ప్రారంభమైంది. నిన్న సాయంత్రం సారలమ్మ గద్దెకు రావడం, అదేవిధంగా ఈరోజు 5 గంటలకు సమ్మక్క గద్దెలకు రావడంతో పూర్తి స్థాయిలో పాత మంచిర్యాల సమీపంలో గోదావరి ఒడ్డున వెలసిన ఈ సమ్మక్క సారలమ్మ జాతర పూర్తి స్థాయిలో ఈరోజు ప్రారంభించుకోవడం జరిగింది. గత 2 సంవత్సరాల క్రితం మా పాలకవర్గం నూతనంగా ఏర్పడిన తర్వాత గౌరవ శాసనసభ్యుల యొక్క నాయకత్వంలో ఆనాడే కొత్తగా ఏర్పడిన ఈ పాలకవర్గం అనేకమైన సౌకర్యాలు ఏర్పాటు చేసి మంచిర్యాల పట్టణ ప్రజలు, అదేవిధంగా పరిసర ప్రాంతాల ప్రజల మన్ననలు పొందిన సందర్భం. అదేవిధంగా దాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఇంకా కొంత అనుభవంతో ఆనాడు కొత్తగా గెలిచిన కౌన్సిలర్స్ దాదాపు 30 మంది అనుభవం ఉన్న కౌన్సిలర్స్ 5-6 అయినప్పటికీ గౌరవ ఎమ్మెల్యే గారి నాయకత్వంలో ఇది రెండోసారి సమ్మక్క సారలమ్మ జాతరను మా పాలకవర్గం వచ్చిన తర్వాత నిర్వహించడం. నిన్నటి నుండి ప్రారంభమైన సమ్మక్క సారలమ్మ దర్శనం చేసుకున్న వెంటనే వరకు అనేక సౌకర్యాలను గౌరవనీయులు శాసనసభ్యులు దివాకర్ రావు గారి ఆధ్వర్యంలో మరి మేమంతా కూడా ముందుండి పర్మనెంట్ గా క్యూ లైన్ కానివ్వండి, లేడీస్ కు సంబంధించిన సీసీ కెమెరా ప్రాంగణం అంతా కూడా సీసీ కెమెరా మరి మరి మంచినీటి వసతి కానీ మున్సిపల్ పరంగా కూడా అన్ని రకాల శానిటరీ కార్యక్రమాలను కూడా గౌరవ చైర్మన్ గారి ఆధ్వర్యంలో చక్కగా మరి 30-40 మంది ఒక నెల రోజుల నుండి ప్రాంతం అంతా శుభ్రం చేసి చాలా చక్కని ఏర్పాటు చేయడం జరిగింది. కమిటీ సభ్యులందరూ కూడా చాలా చక్కగా పనిచేస్తున్నారు. వాళ్ళందరూ కూడా ఇంకా 2 రోజులు జాతర ఉంటుంది. ఈ 4 రోజుల్లో దాదాపు మా అంచనా ప్రకారం ఒక 5 లక్షల మంది భక్తులు వచ్చి దర్శనం చేసుకునే అవకాశం ఉంది. మీడియా మిత్రులందరూ కూడా ధన్యవాదాలు ఈ సందర్భంగా. ఎందుకంటే మేము చేసే కార్యక్రమాలు అన్నీ కూడా మమ్మల్ని మోటివేట్ చేస్తూ ఎప్పటికప్పుడు అడ్వైజ్ చేస్తూ ఉన్నారు. మరి భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని రకాల వసతులను ఏర్పాటు చేయడానికి మేము ముందున్నాము. ఈ 2 రోజులు కూడా మీరు అందరూ కూడా సహకరించాలని కోరుతూ ధన్యవాదాలు. అదేవిధంగా మరి ఈ ప్రాంత కౌన్సిల్ అందరూ కూడా మాకు చక్కగా ఏదంటే అది మున్సిపల్ పరంగా లైటింగ్ కానివ్వండి, శానిటరీ వర్క్ కానివ్వండి, ఏ వర్క్ ఉన్న ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కానివ్వండి. మరి ఈరోజు సీసీ కెమెరాల ఆధారంగా ఒక 4-5 వేరే మనీ పర్సులు పోవడం జరిగింది. అవన్నీ కూడా కెమెరాల్లో చూసి రికవరీ చేయడం జరిగింది. మరి పోలీస్
పోలీస్ సిబ్బందికి కూడా తప్పకుండా, ఎందుకంటే 150 మంది సిబ్బందితోటి వాళ్ళు గత 2 రోజుల నుండి, వాళ్ళు ఇంకా 2 రోజులు ఉంది, 4 రోజులు కూడా వాళ్ళు మొత్తం ఇక్కడే ఉండి అనేకమైన సర్వీస్ చేస్తూ ఉన్నారు. హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా 2-3 ఇక్కడ స్ప్రో కోల్పోతే వాళ్ళందరూ కూడా ఫస్ట్ ఎయిడ్ చేసి మంచిగా చేయడం కార్యక్రమం. గౌరవ ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో అన్ని శాఖల అధికారులు ఇక్కడే ఉన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యమంత్రి కేసీఆర్ 68వ జన్మదినం సందర్భంగా గురువారం మంచిర్యాల జిల్లా కేంద్రంలోని మాజీ ఎమ్మెల్యే అరవింద్ రెడ్డి నివాస గృహంలో ఘనంగా ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలు నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర సాధకుడు, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి కంకణబద్ధుడై కృషి చేస్తున్న కల్వకుంట్ల చంద్రశేఖరరావు జన్మదినాన్ని గడ్డం అరవిందరెడ్డి ఇంట్లో జరుపుకోవడం ఆనందదాయకమని అన్నారు. ఈ సందర్భంగా పాల్గొన్న టీఆర్ఎస్ నాయకులకు, పార్టీ కార్యకర్తలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ నల్లాల భాగ్యలక్ష్మి ఓదేలు, మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదేలు, మున్సిపల్ చైర్మన్ పెంటరాజయ్య, నడిపెల్లి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ విజిత్రావు, వైస్ చైర్మన్ ముఖేష్ గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ పల్లె భూమేష్, పట్టణ అధ్యక్షులు పల్లెపు తిరుపతి, పట్టణ మహిళా అధ్యక్షురాలు గరిగంటి సరోజ, అత్తి సరోజ, టీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారి జన్మదిన శుభ సందర్భంలో 67 సంవత్సరాలు పూర్తి చేసుకొని 68 సంవత్సరాలు అడుగెడుతున్న ఈ సందర్భంలో వారికి ఘనంగా బర్త్డే ఇక్కడ విషయం చెప్పడానికి మరి అరవింద్ రెడ్డి గారి నివాసంలో ఏర్పాటు చేయడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారి జన్మదినాన్ని సందర్భంలో వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు ఇచ్చిన పిలుపు మేరకు 15, 16, 17 రాష్ట్రంలో అన్ని ప్రాంతాల పెద్ద ఎత్తున మరి జన్మదిన కార్యక్రమం చేయడం జరిగింది. ఒకరోజేమో అన్నదానాలు, పండ్ల పంపిణీ కార్యక్రమం, నిన్నేమో పెద్ద ఎత్తున యావత్ రాష్ట్రంలో ఏదైతే బ్లడ్ డొనేషన్ కూడా చేయడం జరిగింది. మన జిల్లాలో దాదాపు ఒక 600 మంది దాకా, దాదాపు 700 మంది దాకా ఇక్కడ బ్లడ్ డొనేషన్ చేయడం జరిగింది. మన మంచిర్యాల కూడా 276 మంది రక్తం కూడా ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంలో మరి గౌరవ ముఖ్యమంత్రి గారు వారు ముఖ్యమంత్రి అయిన తర్వాత భారతదేశానికి దిక్సూచిగా మన పథకాలు అనుకోండి ప్రవేశపెట్టి అమలు చేసిన ఘనత గౌరవ ముఖ్యమంత్రి గారు దక్కింది. ఈ పథకాలు గతంలో కేంద్రంలో మరి కేంద్ర ప్రభుత్వం ఉన్నప్పటికీ వివిధ రాష్ట్రాల్లో వివిధ పార్టీలు మరి ఆయా రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఉన్నప్పటికీ ఎవరికి రాని ఆలోచన మరి కేసీఆర్ గారికి వచ్చి ఆ పథకాలన్నీ ప్రవేశపెట్టడం, అమలు చేయడం ఈరోజు భారతదేశానికి దిక్సూచిగా మన తెలంగాణ రాష్ట్రం మన గౌరవ ముఖ్యమంత్రి గారు చేసిన పథకాలు వివిధ రాష్ట్రాల్లో చేసే కార్యక్రమం ఒక దిక్కు గతంలో భారత ప్రధాని గారు అనుకోండి, భారత రాష్ట్రపతి అనుకోండి ఎన్నో సందర్భాలు కేంద్ర మంత్రులు ఆయా రాష్ట్ర ముఖ్యమంత్రులు ప్రశ్నించారు. ఈ సందర్భంలో ముఖ్యమంత్రి గారి ఆలోచనల ఒక తెలంగాణ ప్రాంతానికి ఈ పథకాలు మరి మనం చేసిన పథకాలు భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో ఈ పథకాలు ఉండాలన్న ఆలోచనతోటి ఈ మధ్యకాలంలో ముందుకు పోతున్న సందర్భాలు, ఈ మధ్యకాలంలో జాతీయ స్థాయిలో మరి అందరినీ కలుపుకొని జాతీయ స్థాయిలో మరి ఇప్పుడున్న బీజేపీ ప్రభుత్వం పూర్తిగా ప్రజలకు వ్యతిరేకంగా, రైతులకు వ్యతిరేకంగా, అన్ని వర్గాలకు వ్యతిరేకంగా ఉన్న సందర్భంలో తెలంగాణ రాష్ట్రంలో ఏ రకంగా పథకాలు అమలు అవుతున్నాయో భారతదేశంలో అమలు కావాలన్న ఆలోచనతోటి మరి కేసీఆర్ గారు జాతీయ నాయకత్వం కోసం జాతీయ వాళ్ళందరినీ కలుపుకొని ముందుకు పోతున్న సందర్భంలో ఈ మధ్యకాలంలో ఆయా ముఖ్యమంత్రులు కూడా మన ముఖ్యమంత్రి గారి నిర్ణయానికి మరి వారికి మద్దతు తెలుపుతూ భవిష్యత్తులో మనం అందరూ కలిసి ఉండాలనే ఆలోచన మరి ముఖ్యమంత్రి గారి పిలుపు మేరకు వస్తున్న సందర్భం. మరి ఈ సందర్భంలో మన ముఖ్యమంత్రి గారు నిండుగా 100 రోజులు ఉండే దిశగా ఈ రాష్ట్రానికి మరెన్నో పథకాలు తీసుకొచ్చి ఇంకా తెలంగాణ బంగారు తెలంగాణ కావడానికి భవిష్యత్తులో తెలంగాణ చేసే పనులన్నీ భారతదేశంలో అన్ని రాష్ట్రాలు చేసే దిశగా ముఖ్యమంత్రి ముందు పోతున్న సందర్భంలో ముఖ్యమంత్రి గారికి తెలంగాణ రాష్ట్ర ప్రజలే కాకుండా ముక్కోటి దేవతల ఆశీస్సులు ఉండి నిండుగా 100 ఏళ్ళ బతకాలని ఈ సందర్భంలో కోరుకుంటూ టీఆర్ఎస్ పార్టీలో మన కేసీఆర్ గారు టీఆర్ఎస్ పార్టీకి పెద్దన్నగా టీఆర్ఎస్ కార్యకర్తలను కానివ్వండి, టీఆర్ఎస్ కుటుంబాన్ని ఏ విధంగా అయితే ఒక కార్యకర్తకి ఇబ్బంది అయినా కానీ
వారి పథకాలని బట్టి ఇన్సూరెన్స్తో కానీ ఎవరికైనా కానీ ఇబ్బందిగా అయితే ఖచ్చితంగా మన పెద్దలు కేసీఆర్ గారు వారి అందరినీ కూడా వారి ఆలోచనతో అందరినీ సంతృప్తి చేసి అందరికీ అందుబాటుగా ఉండాలని వారు కోరుతూ ఈ 7 ఏళ్ళు పరిపాలనలో మన కళ్ళ ముందటే కనబడుతుంది. మంచిర్యాల పట్టణంలో డెవలప్మెంట్, జీడిపి, తెలంగాణ ప్రజల జీడిపి సంవత్సరానికి 22% పెరుగుతుంది. నేషన్ జీడిపి 6%. ఆ విధంగా తెలంగాణ 14 ఏళ్ళు పోరాటం చేసి తీసుకొచ్చిన తెలంగాణని బంగారు తెలంగాణ అని విధానంతో తెలంగాణ బంగారంగా మారిపోయింది 100%. అదేవిధంగా భారతదేశాన్ని కూడా బంగారు భారతదేశం చేయాలని ఒక సంకల్పం మన ముఖ్యమంత్రి గారు తీసుకున్నారు. ఖచ్చితంగా వారికి భారతదేశ ప్రజలకు కూడా సేవ చేయాలని అవకాశం దొరకాలని మనం అందరం కూడా ప్రార్థిద్దాం. ఎందుకంటే వారి ఆలోచనతో ఖచ్చితంగా భారతదేశం కూడా బంగారు భారతదేశం అవుతుందని పూర్తిగా నమ్ముతున్నాం. ఇవాళ ఈ సందర్భంగా 68th బర్త్డే కేసీఆర్ గారిది మనం అందరం మన కుటుంబంగా మనం సెలబ్రేట్ చేసుకుంటాం, మన అదృష్టం. ఇదే విధంగా రేపు మన ఏరియాలో కానివ్వండి, వేరే పార్టీకి చోటు లేకుండా మన అందరం యునైటెడ్గా ఉండి ఎవరు ఏమన్నా కానీ మన పార్టీ గురించి ఎవరేమన్నా కానీ మన అందరం కలిసి వాళ్ళని మంచిర్యాల తరుముదామని మీ అందరితో కోరుతున్నాను. జై కేసీఆర్. మన కేసీఆర్ గారి బర్త్డే సందర్భంగా మన సార్ అరవింద్ రెడ్డి సార్ కేక్ ప్రోగ్రామ్ అందరినీ మన ఎమ్మెల్యే గారిని వీళ్ళందరినీ పిలిచి మన కేసీఆర్ గారి బర్త్డే ఎంతో గొప్పగా మనం ఘనంగా చేసుకోవాలని మనం అందరం కూడా ఇక ఈ ప్రోగ్రామ్ చేసుకొని మన కేసీఆర్ గారు ఇంకా ఇలాంటి బర్త్డేలు ఇంకా ఎన్నో చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కేసీఆర్ గారు ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఇంకా ఉండాలని, ఇంకా కేసీఆర్ గారికి ఈ పదవి ఉండాలని మనస్ఫూర్తిగా దేవుడిని ప్రార్థిస్తూ ఈ అవకాశం ఇచ్చిన ఈ అందరికీ ధన్యవాదాలు. మంచిర్యాల జిల్లాలో అటవీ ప్రాంతంలో సాగు చేస్తున్న పోడు భూములను, అటవీ ఉత్పత్తులను సేకరిస్తున్న షెడ్యూల్ కులాల హక్కులను సాధించేందుకు కాంగ్రెస్ పార్టీ కృత నిశ్చయంతో ఉందని మంచిర్యాల డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ అన్నారు. జిల్లాలో పర్యటించేందుకు వచ్చిన ఏఐసీసీ సభ్యురాలు మీనాక్షి పర్యటన సందర్భంగా ఆమె మాట్లాడారు. జిల్లాలో అటవీ ఉత్పత్తులను ఉపయోగించుకోలేని స్థితిలో ఎస్టీలు ఉన్నారని, వారికి ప్రభుత్వ సహాయంగా మనమంతా సహకారం అందించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్జీపీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు గడ్డం త్రిమూర్తి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పూదర తిరుపతి, మహిళా జిల్లా అధ్యక్షురాలు పెంట రజిత, పట్టణ మహిళా అధ్యక్షురాలు గజ్జల హేమలత, ఎస్సీసెల్ రాష్ట్ర కన్వీనర్ కౌన్సిలర్ మోతె సుజాత, ఎస్సీసెల్ జిల్లా అధ్యక్షులు కౌన్సిలర్ రామగిరి బానేష్, జిల్లా యువజన కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షులు కౌన్సిలర్ సల్లా మహేష్, మంచిర్యాల పట్టణ ఇన్ఛార్జి తూముల నరేష్ తదితరులు పాల్గొన్నారు. गांधी जी के शहादत के 1.5 महीने के बाद 1948 में 14 मार्च को सेवाग्राम वर्धा में देश के पहले प्रधानमंत्री पंडित जवाहरलाल नेहरू जी और आचार्य विनोबा भावे जी ने मिलकर सर्वोदय संगठन की स्थापना की थी. और उसके पीछे उद्देश्य ये था कि एक तरफ संविधान निर्माण का काम हो रहा था बाबा साहेब के नेतृत्व में, तो संविधान के जरिए, सरकार के जरिए लोगों के मौलिक अधिकारों की लड़ाई लड़ी जाएगी, और दूसरी तरफ समाज निर्माण का काम सर्वोदय संगठन करेगा. और उसी को लेकर विनोबा जी ने आपके अपने प्रदेश के पोचमपल्ली जगह में, जहाँ पर पहला उनको भूदान का जमीन रामचंद्र रेड्डी जी से मिला, और वो जमीन उन्होंने भूमिहीन लोगों को दिया. और उसके बाद करीब 13-14 साल वो पैदल घूमे और उन्होंने करीब 47 लाख हेक्टेयर जमीन लोगों से ली और उसको गरीब भूमिहीन लोगों को बांटी. उसी से प्रेरित होकर के, जैसा आप सब जानते हैं कि बाद के दौर में 20 सूत्री कार्यक्रम हो कि अन्य प्रोग्राम हो, दलितों को, गरीबों को, आदिवासियों को पट्टे की जमीनें दी, और सीलिंग एक्ट भी उसी के कारण आया. जब यूपीए की सरकार बनी तो आपको पता ही है कि भूमि अधिग्रहण का कानून लेकर आए, जिसमें कि किसानों की सहमति के बगैर, ग्राम सभा की सहमति के बगैर किसी भी ताकत को, किसी भी कॉर्पोरेट फोर्सेस को भूमि लेने का कोई हक नहीं दिया गया था.
उसी तरह से आदिवासियों को उनके पट्टे की जमीन का भी अधिकार मिला। लेकिन पिछले समय में हम देख रहे हैं कि लगातार ये सारे अधिकार लिए जा रहे हैं, वापस लिए जा रहे हैं। गरीब लोग अपनी जमीनों से बेदखल होते हैं और आपके अपने प्रदेश में जो धरणी नाम से डिजिटाइजेशन का प्रोग्राम हो रहा है उसमें भी इतनी सारी कमियां हैं कि बहुत सारे लोग जिनकी खुद की जमीन है वो रिकॉर्ड से उनकी जमीन का उनका जो प्रमाण है वो चला जाता है। ऐसे में ये समझ में आया कि आदिवासी वर्ग की बात हो कि गरीब लोगों की बात हो, जो उनका जल जंगल और जमीन का संवैधानिक अधिकार है उसके बारे में बातचीत करें। और इसीलिए ये 75th ईयर है, कमेमोरेटिव ईयर है सर्वोदय की शुरुआत का, और उसके लिए एक पदयात्रा हो रही है पोचमपल्ली तेलंगाना से सेवाग्राम वर्धा तक। ये 600 किलोमीटर की पदयात्रा होगी, 14 मार्च को शुरू होगी और 18 अप्रैल को ये समाप्त होगी। और इसमें अलग अलग तेलंगाना के ही ज़्यादा जिले हैं, तो अभी उसकी तैयारी के लिए अलग अलग जिलों में लोगों को उसके बारे में बताने के लिए ये एक तरह से यात्रा की तैयारी के लिए एक दौरा कार्यक्रम है। और उसी के तहत आज आपके जिले में भी आकर यहाँ के गांव के लोगों से बातचीत करने का मौका मिला। और अभी आपके भी माध्यम से हम सबको अनुरोध करते हैं कि सभी लोग जो लाइक माइंडेड ऑर्गेनाइजेशंस हैं, जिनका विश्वास संविधान के मूल्यों पर है, जिनका विश्वास डेमोक्रेसी में है, सेक्युलरिज्म और सोशलिज्म में है, जिनका विश्वास फासिस्टवादी ताकतों के प्रति नहीं है, उन सबका हम आह्वान करते हैं कि वे सब यहाँ पर आए और इस सर्वोदय पदयात्रा में शामिल हों। बहुत बहुत धन्यवाद। లక్ష్మీ నటరాజన్ గారు ఈరోజు మంచిర్యాల జిల్లాకు రావడం జరిగింది. అయితే ఆవిడ గ్రామీణ భారతంలో ఉన్న సమస్యలు ఏంటి అని తెలుసుకోవడం కోసం ఈరోజు అన్ని జిల్లాల్లో తిరుగుతూ ఉన్నారు. అయితే మన మంచిర్యాల జిల్లా పార్ట్ ఆఫ్ ఇది ఆదిలాబాద్ జిల్లా. ఆదిలాబాద్ జిల్లా అంటే ఇది ఆదివాసీల నివాసం ఉండే గడ్డ ఇది. అందుకని ఆవిడ్ని గోండుగూడకి తీసుకొని వెళ్ళడం జరిగింది. అక్కడ ఉన్న ఆదివాసీలతో మాట్లాడి అక్కడ ఉన్న సమస్యలు ఏంటో తెలుసుకొని, అలాగే అటవీ హక్కుల చట్టం ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిందో దాని ప్రకారం వాళ్ళకి కొన్ని శతాబ్దాలుగా వాళ్ళు అటవీ ఉత్పత్తుల మీద ఆధారపడి బతుకుతున్న అడవి బిడ్డలకి వాళ్ళకున్న హక్కుల గురించి, అంటే వాళ్ళని చైతన్యపరచడానికి ఆవిడ వాళ్ళకున్న హక్కులు అవేర్నెస్ అనేది కల్పించడం కోసం వాళ్ళతో మాట్లాడడం జరిగింది. అలాగే ఇప్పుడు అంటే ఇంతకుముందు మార్నింగ్ ఖానాపూర్ దగ్గర ఒక గోండుగూడెంకి మీనాక్షి గారిని తీసుకొని వెళ్ళడం జరిగింది. తర్వాత ఇప్పుడు సాయంకాలం రాల్గఢ్పూర్ దగ్గర చిన్నగోపాల్పూర్కి వెళ్ళడం జరుగుతుంది. అక్కడ ఉన్న ఆదివాసులతోనే ఆవిడ మాట్లాడడం జరుగుతుంది. ఏదైతే ఇప్పుడు పొడు భూముల సమస్య ఏదైతే ఉందో, అలాగే ఈ అడవి బిడ్డల్ని అడవిలోకి రానివ్వకుండా వాళ్ళు అడవుల ద్వారా అంటే ఏవైతే ఉత్పత్తులు ఉంటాయో వాటిని తీసుకోవడానికి కూడా వీలు లేకుండా గవర్నమెంట్ కానీ ఫారెస్ట్ వాళ్ళు చాలా ఇబ్బంది గురి చేస్తూ ఉన్నారు. దాని మీద కూడా వాళ్ళకి అవేర్నెస్ కల్పించడం, అలాగే గ్రామ సభల ద్వారా తీర్మానాలు చేసి కలెక్టర్కి ఒక రిప్రజెంటేషన్ కూడా ఇవ్వమని సూచించడం జరిగింది. అలాగే గ్రామీణ ప్రాంతాల్లోని పాఠశాలలు, విద్యార్థులు, వాళ్ళ స్థితిగతులు, ఆశా వర్కర్స్ని, ఇంకా మన్రేగా, మన ఎన్ఆర్ఈజిఎస్ సైట్ విజిట్ ఇలాంటివన్నీ ఆవిడ చేస్తున్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న సమస్యలు ఏంటో తెలుసుకొని ప్రజలకి వాళ్ళ హక్కులు ఏంటో తెలియపరిచి వాళ్ళని చైతన్యవంతం చేసి ప్రభుత్వానికి, ఈరోజు మనం అధికారంలో లేము కాబట్టి ప్రభుత్వానికి వాటి గురించి ఒక మెమరాండం ఇచ్చి వాటిని పరిష్కరించే దిశగా మీనాక్షి గారు కృషి చేస్తున్నారు. మొత్తం కాంగ్రెస్ యంత్రాంగం కూడా ఆవిడకి సహకరిస్తుంది తెలియజేస్తున్నాం. చాలా మంచి కార్యక్రమం తీసుకున్నారు మీనాక్షి గారు. దానికి నిజంగా వారు మనం అందరం కూడా అభినందించాల్సింది. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినం సందర్భంగా లక్షెట్పేట సిఎస్ఐ చర్చిలో టీఆర్ఎస్ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి ప్రార్థనలు చేసి వేడుకలు నిర్వహించారు.
ఈ వేడుకల్లో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే దివాకర్ రావు పాల్గొని కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మన రాష్ట్రంలోని ప్రజల అభివృద్ధికి అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతున్న మన సీఎం కేసీఆర్ ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని కోరుకున్నారు. సిఎస్ఐ చర్చిలో పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేకంగా ప్రార్థనలు చేశారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ అధ్యక్షులు పాదం శ్రీనివాస్, నడిపెల్లి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ నడిపెల్లి విజిత్రావు, మున్సిపల్ చైర్మన్ అల్మాస్ కాంతయ్య, వైస్ చైర్మన్ పోడేటి శ్రీనివాస్ గౌడ్, డీసీఎంఎస్ చైర్మన్ తిప్పని లింగన్న, మున్సిపల్ కౌన్సిలర్లు చాతరాజు రాజన్న, ఓరగంటి శ్రీకాంత్, సురేష్ నాయక్, మెట్టు కళ్యాణిరాజ్, కోఆప్షన్ సయ్యద్ అలీ, టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు చుంచు చిన్నయ్య, జాగృతి కన్వీనర్ బాణాల రమేష్, మాజీ డీసీఎంఎస్ చైర్మన్ కేతిరెడ్డి, టీఆర్ఎస్ నాయకులు నడిమెట్ల రాజన్న, అంకతి కిషన్, సుమన్, గంగాధర్, శ్రీనివాస్, తిరుపతి, సురేష్, సత్తయ్య, శ్రీనివాస్ తదితరులు ఈ సందర్భంలో గౌరవ ముఖ్యమంత్రి గారు పదవి చేపట్టిన తర్వాత తెలంగాణ రాష్ట్ర రంగంలో ముందుకు తీసుకుపోతున్న సందర్భంలో వారి జన్మదినాన్ని పార్టీ ఆదేశాల మేరకు నిన్న పట్ల పంపిణీ కార్యక్రమం ఒకటి, రక్తదానం ఒకటి, ఈరోజు పుట్టినదిన శుభ సందర్భంలో అది చర్చలో కానీ మసీదులో కానీ దేవాలయంలో పూజ చేసే కార్యక్రమం తెలంగాణలో జరుగుతుంది. మన మంచాల నియోజకవర్గంలో జరుగుతుంది. లక్ష్మణ చర్చలో విధంగా మన ఫాస్ట్గా నుంచి ప్రార్థన చేయడం జరిగింది. మరి ఈ సందర్భంలో ఏదైతే ప్రార్థన చేశారో గౌరవ ముఖ్యమంత్రి గారు మరెన్నో కాలంలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి తెలిసింది, మరెన్నో కాలంలో 100 సంవత్సరాలుగా సుఖంగా సంతోషంగా ఉండే దిశగా మరి ముఖ్యుడు దేవతల ఆశీస్సులు ఆశిస్తున్నప్పుడు ఈ సందర్భంలో తను చేసిన కార్యక్రమం, తాను తీసుకున్న పథకాలు దేశానికి ఆదర్శంగా తెలిసి దేశానికి దిక్సూచిగా మారిన తెలంగాణ రాష్ట్రం, దేశానికి దిక్సూచి మారిన కేసీఆర్ గారు మరి ఇక్కడ చేస్తున్న పథకాలు యావత్ భారతదేశంలో అమలు అవ్వాలి. భారతదేశం ప్రతి అన్ని రాష్ట్రాలు అమలు అవ్వాలంటే అతను భవిష్యత్తులో దేశానికి ఏదైతే నాయకంగా వహించే దిశగా తాను ఏదైతే నిర్ణయం తీసుకొని దేశంలో ప్రతి తెలంగాణ రాష్ట్రం ఏదైతే అభివృద్ధి కార్యక్రమం జరుగుతున్నాయో భారతదేశంలో పేద ప్రజలకు అందాలంటే మరి భారతదేశంలో ఈ వివిధ రాజకీయ పార్టీలు మరి కేసీఆర్ గారు ఏదైతే ఆలోచిస్తున్నాడో ఆలోచన భారతదేశంలో ఇతర పార్టీలు కూడా కలిసికట్టుగా ఉండి భవిష్యత్తులో భారతదేశంలో తెలంగాణ రాష్ట్రం ఏదైతే పథకాలు అమలవుతున్నాయో భారతదేశం అమలవుతుందంటే మరి కేసీఆర్ గారు మిగతా రాష్ట్ర ముఖ్యమంత్రులు కలిసికట్టుగా ఉండి భవిష్యత్తులో ఈ దేశాన్ని పరిపాలించే దిశగా ప్రాంతీయ పార్టీ ప్రపంచ దిశగా మరి ముఖ్యమంత్రి చేస్తున్న కృషికి మరి ఏసీ ప్రభుత్వ ఆశీస్సులు ముగ్గురు దేవతల ఆశీస్సులు మరొకసారి మీ అందరికీ నా నమస్కారం. సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలు గురువారం బెల్లంపల్లి పట్టణంలోని శాంతిఖని గని ఆవరణలో ఘనంగా జరుపుకున్నారు. గని ఫిట్ కార్యదర్శి దాసరి శ్రీనివాస్, ఏరియా కార్యదర్శి వెంకటరమణ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి టీబీజీకేఎస్ నాయకులు ఒకరికొకరు తినిపించుకుంటూ సంబరాలు చేసుకున్నారు. గని ఫిట్ కార్యదర్శి దాసరి శ్రీనివాస్, ఏరియా కార్యదర్శి వెంకటరమణ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి టీబీజీకేఎస్ నాయకులు ఒకరికొకరు తినిపించుకుంటూ సంబరాలు చేసుకున్నారు. గని ఆవరణలోని మైసమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. సీఎం కేసీఆర్ దేశ ప్రధాని కావాలని, ఆయురారోగ్యాలతో జీవించాలని భగవంతుని వేడుకున్నారు. అనంతరం శ్రీనివాస్, వెంకటరమణ మాట్లాడుతూ సింగరేణి కార్మికుల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ విభిన్న సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని గుర్తు చేశారు. వందల కొద్ది నియామకాలు చేపట్టడంతో సింగరేణిలో యువరక్తం నిండి ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు సాజన్, కొట్టె రమేష్, ఆవుల కిరణ్ తదితరులు పాల్గొన్నారు.
పుట్టినరోజు కార్యక్రమాలు ఘనంగా నిర్వహించడం జరిగింది. రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరుపుకుంటున్నారు. అదేవిధంగా సింగరేణి ప్రాంతంలో కూడా ప్రతి గన్ మీద కూడా ఈ సింగరేణికి సంబంధించి ఈ పుట్టినరోజు ఎవరు చేయనంత న్యాయం చేసిండు, ఎన్నో సంక్షేమ పథకాలు తెచ్చిండు. ఈరోజు సింగరేణిలో కార్మికులు ఆనందంగా ఉన్నారంటే అది కేసీఆర్ గారి దయ వల్లే. ప్రతి సంవత్సరము కార్మికునికి ఏదో రూపకంగా దాదాపు 1 లక్ష రూపాయలు అదనంగా వచ్చే విధంగా ఆయన సంక్షేమ పథకాలు చేసింది. కాబట్టి మన సింగరేణి కార్మికులను కూడా అందరం కూడా ఆయనకు రుణపడి ఉండాలి. ఎందుకంటే సింగరేణిలో ఈరోజు యువత కనబడుతుందంటే ఆయన దయ వల్లనే. యువత కూడా వెళ్ళవేళలా 60 సంవత్సరాలు వచ్చే వరకు కూడా ఆయనకు రుణపడి ఉండాలని చెప్పి మేము మా టీబీసీ పక్షాన ఆయనను కోరుకుంటూ ఆయన ఈరోజు తెలంగాణ ఏ విధంగా అయితే తెచ్చిండో ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రదాత తెలంగాణ జాతిపిత గౌరవనీయులు కల్వకుంట్ల చంద్రశేఖర్ గారి 69వ జన్మదినోత్సవం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆడంబరంగా ఆయన యొక్క జన్మదిన వేడుకల సందర్భంలో ఈరోజు శాంతిగంలో మరి ఆయనకు ఆరోగ్యాలు ప్రసాదించాలని ఆ మైసమ్మ తల్లి ఆలయంలో పూజలు నిర్వహించడం జరిగింది. ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత సాధించిన తెలంగాణను కేసీఆర్ గారి నాయకత్వంలో దేశంలోనే ఇవాళ అగ్రగామిగా నిలిచే విధంగా చేసిండు. అంతేకాకుండా యావత్ దేశం ఇవాళ తెలంగాణ రాష్ట్రం వైపు చూస్తూ ఉన్నది. తెలంగాణలోని సంక్షేమ పథకాలు భారతదేశంలోనే ఎక్కడ లేని విధంగా ఇవాళ మరి షాదీ ముబారక్ అయితేంది, కళ్యాణ లక్ష్మి అయితేంది, రైతు బీమా అయితేంది, ఇవాళ ఇలాంటి సంక్షేమ పథకాలు ఎక్కడ లేని సంక్షేమ పథకాలు ఇవాళ తెలంగాణలో ఉన్నాయి. మరి అంతేకాదు ఇవాళ సింగరేణిలో కూడా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మరి సింగరేణి ఉద్యోగులకు ఎన్నో సంక్షేమ పథకాలు ఇవాళ కేసీఆర్ గారి నాయకత్వంలో మరి ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా వారసత్వ ఉద్యోగాలు ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత దాదాపు ఇవాళ ఏదైనా కారుణ్య నియామకాల ద్వారా దాదాపు 10,000 మందికి ఇవాళ 120 బోర్డుల ద్వారా 10,000 మందికి ఇవాళ తీసుకొని ఇవాళ యువతని నింపడం జరిగింది. ఆదివాసీ సమాజాన్ని ప్రత్యేక మతంగా గుర్తించాలని ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జరిగే దీక్షను విజయవంతం చేయాలని గురువారం రోజున కొమరం భీం జిల్లా తిర్యాని మండలంలోని స్థానిక చౌరస్తాలో గోడ పోస్టర్లను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆదివాసీలు మాట్లాడుతూ భారతదేశంలో ప్రతి వారికి మతాలున్నాయి, కానీ ఆదివాసీలకు మాత్రం మతం లేదని, అతి త్వరలో జరిగే జనన గణనలో గొండు పుణ్యం అనే కాలాన్ని ఏర్పాటు చేసి ఆదివాసీలకు ప్రత్యేక గుర్తింపు తీసుకురావాలని, దానికోసం ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిర్వహించే దీక్షను ఆదివాసీలందరూ విజయవంతం చేయాలని కోరారు. ఆదివాసీలకు ప్రత్యేక సంఖ్య 750తో గోండు పుణ్యం అనే మొత్తంగా తమని గుర్తించాలని, దానికోసం పోరాటాలు కొనసాగిస్తున్నామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆదివాసీ నాయకులు, ఆదివాసీ ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. మా గిరిజన సంస్కృతి ప్రకారం కోయా పుణ్యం, ఈ కోయ పుణ్యం ఇప్పుడు జరగబోయే జనగణనలో, ఇప్పుడు వచ్చే ఈ సంవత్సరంలో జరగబోయే జనగణనలో మా వాళ్ళందరికీ కూడా సమాజానికి అందరికీ తెలవాలనే ఉద్దేశంలో ఢిల్లీ జంతర్ మంతర్ వేదికగా తీసుకొని మాకు ఈ జనగణనలో మాకు ఒక సపరేట్ కాలం పెట్టి దానికి మా సంస్కృతి సంప్రదాయాన్ని మాకందరికీ వేదికగా కాబోతుంది. చలో న్యూఢిల్లీ, దానికి అందరూ విజయవంతం చేయాలి. మాకంటూ ఒక మతం, మా మతాన్ని కోయా పుణ్యం అనే మతాన్ని ప్రతి ఒక్కరూ ఆ దాంట్లో నమోదు చేయాలని ఒక ముఖ్య ఉద్దేశంతోనే మేము ఈరోజు చలో న్యూఢిల్లీ కార్యక్రమాన్ని పోస్టర్ ఆవిష్కరణ చేయడం జరిగింది. జై ఆదివాసీ, జై గోండవాన. మహాసభ జిల్లా ప్రధాన కార్యదర్శి యశ్వంతరావు విడ్మ. అందరికీ తిర్యాని మండలంలోని ఉన్న ఆదివాసులకు నా యొక్క జై సేవ. ఈరోజు తిర్యాని మండల కేంద్రంలోని విగ్రహం వద్ద ఏదైతే ఆదివాసులకు రిలీజియన్ కోడ్ అనే ఒక జంతర్ మంతర్లో 23వ తారీఖున తలపెట్టిన కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ఆ సందర్భంలో ఈరోజు వాల్ పోస్టర్లు విడుదల చేయడం జరిగింది. అయితే ఈ రిలీజియన్ కోడ్ అనేది ఏంటంటే భారత ప్రభుత్వము మనకు గత 3 సంవత్సరాల క్రితమే జన విభాగంలో ఆదివాసులకు ప్రత్యేకమైన గుర్తింపు, ఇటు మా యొక్క ధర్మ, మా యొక్క సంస్కృతి సాంప్రదాయాలను గుర్తిస్తూ మీరు ఏదైతే కోరుకుంటారో చేయమనే కార్యక్రమంలో భాగంగా 23వ తారీఖు నాడు జంతర్ మంతర్ అందరూ ఆదివాసీలు
విజయవంతం చేయవలసిందిగా ధర్నాను విజయవంతం చేయవలసిందిగా మేము తిర్యాని మండలం తరపు నుంచి అందరికీ మా యొక్క జై సేవ తెలుపుతూ ముగిస్తున్నాను. మా ఆదివాసులకు హిందువులు ఆయురించరే ముందు రిలీజన్ కోడ్ గురించి మతం కోడ్ గురించి జంతర్ మంతర్ ఢిల్లీ న్యూ ఢిల్లీగా ప్రోగ్రామ్ జరుగుతా అది ప్రోగ్రామ్ 23 తారీఖు నాడు 11 తల్తే సాయంత్రం 5 ఏళ్ళలో ప్రోగ్రామ్ దాకా అది ప్రోగ్రామ్ సాటి తప్పనిసరిగా ప్రతి ఒక్కరు ఆదివాసులు ప్రతి రాష్ట్రంలో పాల్గొందరే విజయవంతం కీనించరే నన్ను వేశ్చర్మంతం. సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలను బెల్లంపల్లిలో గురువారం ఘనంగా నిర్వహించుకున్నారు. ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ఆధ్వర్యంలో క్యాంపు కార్యాలయంలో కేసీఆర్ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. మున్సిపల్ చైర్పర్సన్ జక్కుల శ్వేత, వైస్ చైర్మన్ బత్తుల సుదర్శన్తో కలిసి ఎమ్మెల్యే కేక్ కట్ చేశారు. ఒకరికొకరు తినిపించుకుంటూ సంబరాలు చేసుకున్నారు. క్యాంపు కార్యాలయంలో హిందూ, ముస్లిం, క్రైస్తవుల మత పెద్దల ఆధ్వర్యంలో సర్వమత ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం పోచమ్మ గుడి ఆవరణలో మొక్కలు నాటారు. షిరిడి సాయిబాబా దేవాలయంలో ఎమ్మెల్యే, టీఆర్ఎస్ నాయకులు సీఎం కేసీఆర్ ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కె చంద్రశేఖరరావు గారి పుట్టినరోజు. ఈ తెలంగాణ రాష్ట్రంలో సంబంధ వర్గాల ప్రజలు ఈరోజు మరి ముఖ్యమంత్రి గారు మా మహానాయకుని జన్మదిన సంబరాలు జరుపుకుంటున్న సందర్భంలో బెల్లంపల్లి నియోజకవర్గంలో పెద్ద ఎత్తున ప్రతి గ్రామాన ప్రతి మండలాలలో అట్లాగే బెల్లంపల్లి మున్సిపాలిటీలో ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో పెద్ద ఎత్తున గౌరవ కౌన్సిలర్స్, చైర్పర్సన్ గారు, క్రైస్తవ పెద్దలు, అట్లాగే ముస్లిం పెద్దలు, హిందూ పూజారులు అందరం కలిసి సర్వమత ప్రార్థనలు కూడా చేసుకొని పెద్ద ఎత్తున సంబరాలు చేసుకోవడం, మరి అన్నదాన కార్యక్రమాలు చేసుకోవడం, అట్లాగే మొక్కలు నాటే కార్యక్రమం, నిన్న మెగా రక్తదాన కార్యక్రమం లక్షల మందికి, మరి లక్షల మంది టీఆర్ఎస్ శ్రేణులందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా మరి సమ్మక్క సారలక్క జాతర రక్తదానం చేసినటువంటి మా సోదరులు, మా మిత్రులు, మా పార్టీ శ్రేణులందరికీ కూడా, ప్రజాప్రతినిధులకు, కార్యకర్తలందరికీ కూడా నేను శిరస్సు వంచి భగవంతుడు ఆయురారోగ్యాలు ఇచ్చి నిండు 100 ఏళ్ళు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలిస్తూ మరి పేద ప్రజలందరికీ ఎన్నో సంక్షేమ పథకాలు ఫలాలు అందిస్తూ ఉన్నటువంటి సందర్భంలో రాబోయే కాలంలో దేశంలో కూడా దేశ రాజకీయాల్లోకి వెళ్ళి మరి ఏదైతే రాక్షస పాలన చేస్తున్నటువంటి నరేంద్ర మోడీ పాలనను అంతమొందించడానికి ఒక మహానాయకుడిగా తప్పకుండా మరి కేంద్ర రాజకీయాల్లోకి కీలక పాత్ర వహించాలి. దానికి అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా వారికి సపోర్ట్ చేస్తున్నారు. నిన్న మనం చూసినట్టయితే మమతా బెనర్జీ గారు కావచ్చు, ఏకమై ఏదైతే ఈ రాక్షస పాలన క్రైస్తవులను, ముస్లింస్ను, మరి దళితులను, గిరిజనులను, అట్లాగే బీసీ వర్గాలను, అట్టడుగున భారతదేశంలో ఉన్నటువంటి వర్గాలందరినీ కూడా ఇబ్బంది పెడుతున్న సందర్భంలో నిన్న మనం చూసినట్టయితే ఒక మైనార్టీలు కానీ ఇవాళ క్రైస్తవులు కానీ అందరూ కూడా ధైర్యంగా గుండె మీద చేసుకొని ధైర్యంగా అన్ని ప్రార్థనలు చేసుకుంటున్నారు. నిన్న మనం చూసినట్టయితే వివాహాలు కూడా పాస్టర్ గారు 1000 మందిలో చేసినటువంటి సందర్భం మనం చూసినాం. మరి అలాంటి వాళ్ళకి ఇవాళ మనం కళ్యాణ లక్ష్యంగా రాష్ట్రం సాధించిండో, ఇవాళ కూడా కేంద్రంలో మరి నరేంద్ర మోడీ గారి పాలన అందం కావాలని బయలుదేరుతున్న ముఖ్యమంత్రి గారికి ఆ భగవంతుడు నిండుగా వారికి ఆశీర్వాదం ఇవ్వాలి. అట్లాగే అందరూ కూడా ఏ విధంగానైతే కేసీఆర్ గారితో కలిసి పయనం చేసినామో ఈ కేంద్ర ప్రభుత్వం అంతాన్ని కూడా మనం అందరం కూడా కేసీఆర్ వెంబడి కలిసి పోవాలని చెప్పేసి. కొమరంభీం జిల్లా తిర్యాని మండలంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినం సందర్భంగా తిర్యాని ప్రభుత్వ ఆసుపత్రిలో టీఆర్ఎస్ పార్టీ శ్రేణుల ఆధ్వర్యంలో మొక్కలు నాటారు.
అనంతరం స్థానిక కుమ్రంభీం చౌరస్తాలో ఏర్పాటు చేసిన కేక్ను కట్ చేసి ముఖ్యమంత్రి కేసీఆర్కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా తిర్యాని టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు అనుమల జగదీష్ మాట్లాడుతూ తెలంగాణ సాధించడంలో కేసీఆర్ చేసిన పోరాట పటిమ అద్భుతమైనదని పేర్కొన్నారు. ఆయన సారథ్యంలో తెలంగాణ రాష్ట్ర బంగారు తెలంగాణగా మారుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తిర్యాని ఎంపీపీ మర్సుకోల శ్రీదేవి, జెడ్పీటీసీ ఆత్రం చంద్రశేఖర్, జిల్లా సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు మడావి గుణవంతరావు, మాజీ జెడ్పీటీసీ వేడ్మ కమల, తిర్యాని ఎంపీటీసీ బుర్ర రాజ్యలక్ష్మి, మధుకర్, సర్పంచ్ కొరవేత సింధుజ తిరుపతి, పీఏసీఎస్ చైర్మన్ చుంచు శ్రీనివాస్, ఆసిఫాబాద్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ తాల శ్రీనివాస్ గౌడ్, రైతు సమన్వయ సమితి అధ్యక్షులు బొమ్మగోని శంకర్ గౌడ్, పీఏసీఎస్ చైర్మన్ చుంచు శ్రీనివాస్, గంభీరావుపేట ఎంపీటీసీ లక్ష్మీబాయి, తిర్యాని ఉప సర్పంచ్ తోట లచ్చన్న, డైరెక్టర్లు బుచ్చన్న, టీఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధకుడు మన ముఖ్యమంత్రి వర్యులు గౌరవ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి జన్మదినం సందర్భంగా గౌరవ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి ఆదేశాల మేరకు మరి టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు 3 రోజుల పాటు మాకు ప్రోగ్రాం ఇవ్వడం జరిగింది. మరి ఆ 3 రోజుల పాటు రాష్ట్రంలో మరి కేసీఆర్ గారి జన్మదిన సంబరాలు మరి మిన్నంటే విధంగా జరపాలని చెప్పి వారి ఆదేశం మేరకు మరి నిన్న మొన్న కూడా నేను లేను. మరి మా శ్రేణులు, మా ఎంపీ గారు, జెడ్పీసీ గారు, చైర్మన్ గారు, రైతు సమన్వయ సమితి, మరి మిగతా సర్పంచులు, ఎంపీటీసీలు అందరు కలిసి మరి 2 రోజుల పాటు కార్యక్రమాలు నిర్వహించారు. మరి అదేవిధంగా ఈరోజు 3వ రోజు భాగంగా ఈరోజు వారి బర్త్డే సందర్భంగా ఈరోజు కూడా పెద్ద ఎత్తున మరి టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఇక్కడ హాజరై వారి జన్మదిన వేడుకలు జరపడం జరిగింది. మరి అట్లాంటి మహానుభావునికి తప్పకుండా మరి మా వంతు మేము ఆయన చేతులు బలోపేతం చేసే దిశగా మరి నెక్స్ట్ వారు ఆయురారోగ్యాలతో మరి ఐశ్వర్యాలతో వర్ధిల్లాలని మరి వారికి మళ్ళీ నెక్స్ట్ కూడా వారే సీఎం కావాలని కోరుకుంటూ వారు జాతీయ రాజకీయాలలో కూడా కీలక పాత్ర పోషించాలని కోరుకుంటూ ముగిస్తున్నాం. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. లక్షిట్పేట పట్టణంలోని మున్సిఫ్ మెజిస్ట్రేట్ కోర్టులో న్యాయవాదులు గురువారం విధులు బహిష్కరించారు. హైకోర్టు న్యాయవాదులు గట్టు వామనరావు, నాగమణి దారుణ హత్య జరిగి సంవత్సరం గడిచిన సందర్భంగా వారికి మృతికి సంతాపకంగా లక్షిట్పేట న్యాయవాదులు కోర్టు ఆవరణలో విధులు బహిష్కరించి కోర్టు ఎదుట నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలియజేశారు. అనంతరం పలువురు న్యాయవాదులు మాట్లాడుతూ న్యాయం కోసం పోరాడే న్యాయవాదులపై దాడులు చేయడం, హత్యలు చేయడం బాధాకరమన్నారు. న్యాయవాదులు రక్షణ చట్టం వెంటనే ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు రాజేశ్వరరావు, కె రాజన్న, అక్కల శ్రీధర్, కారుకూరి సురేందర్, గోవిందర్రావు, ఎస్ ప్రదీప్ కుమార్, జి పద్మ, నేరేల రాజేశ్వర్, సిహెచ్ సుమన్, చక్రవర్తి, వేల్పుల సత్యం, రెడ్డిమల్ల ప్రకాశం, కుడిల్లి అశోక్, చాతరాజు మల్లికార్జున్, చాతరాజు శివశంకర్, రవిరాజా, తాజుద్దీన్, కె ప్రదీప్, బందెల రమేష్, గూడ జితేందర్ రెడ్డి పాల్గొన్నారు. సంవత్సరం కాలం అవుతుంది. గట్టు వామనరావు మరియు నాగమణి దంపతులను అత్యంత క్రూరంగా రౌడీ షీటర్లు, గూండాలు, రాజకీయ పలుకుబడి ఉన్నటువంటి వ్యక్తులు నడి రోడ్డు మీద అతి పాశావికంగా హత్య చేయడం జరిగింది. ఏ ఒక్కరు కూడా పట్టించుకోలేదు, ఆపడానికి ప్రయత్నించలేదు పబ్లిక్. ఎందుకోసం అంటే వాళ్ళంతా రాజకీయ నాయకులు మరియు గూండాలు కాబట్టి ఖండించలేకపోయినారు. దానికి గాను నిరసనగా ఈరోజు మేము విధులను బహిష్కరించి అతని యొక్క ఆత్మకు శాంతి చేకూరాలని మరియు న్యాయవాదుల ప్రొటెక్షన్ యాక్ట్ను ఎంబడే తీసుకురావాలని ఈ కోర్టు వారిని మరియు ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అదేవిధంగా గట్టు వామనరావు వారి దంపతులకు ఆత్మకు శాంతి కలగాలని న్యాయవాదుల ప్రొటెక్షన్ యాక్ట్ని ఎంబడే తీసుకొచ్చి ఏ వ్యక్తి కానీ కేసుల్లో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కేసెస్ లేకపోతే ఇంకేదైనా కానీ న్యాయవాది పైన హరాస్మెంట్ చేయడం కానీ దాడులు చేయడం జరిగినట్లయితే వారికి తీవ్ర పరిణామాలు ఉంటాయి. తీవ్రంగా వారిని కోర్టు శిక్షించాలనే ఉద్దేశంతో న్యాయవాదుల ప్రొటెక్షన్ యాక్ట్ను వీరికి జ్ఞాపకార్థంగానన్నా ఈ ప్రభుత్వం తీసుకురావాలని కోరుతూ ఈ నిరసనను తెలియజేస్తున్నాం. జై వామనరావు, జై నాగమణి, అమర్ హై. సార్ అంటే వాయిస్ వస్తే సార్ ముగ్గురికి ఛాన్స్ ఉంటుంది. ఇంకొకరు ఎవరన్నా ఇవ్వండి.
ఆసియా ఖండంలోని అతిపెద్ద గిరిజన జాతర అయిన సమ్మక్క సారలమ్మ మహాజాతర మందమరి ఏరియాలోని రామకృష్ణపూర్ ఆర్కే వన్యగని సమీపంలోని పాలవాగు ఒడ్డున గురువారం వైభవంగా ప్రారంభమైంది. మేడారం చిలకలగుట్ట నుండి సారలమ్మను గిరిజన సాంప్రదాయ పద్ధతిలో గని సమీపంలోని పోచమ్మ ఆలయం వద్ద నుండి గిరిజన పూజారులు సాంప్రదాయ రీతిలో నెత్తిన సారలమ్మను ఎత్తుకుని పోలీసు పహార మధ్యలో డప్పు వాయిద్యాల నడుమ గద్దె వద్ద ప్రతిష్ఠించారు. అమ్మవారు వస్తున్న సమయంలో శివసత్తులు పూనకాలతో భక్తి పారవశ్యంలో మునిగి తేలారు. అమ్మవారు గద్దెను చేరుకున్న మొదలు నుండి భక్తులు అమ్మవారిని దర్శించుకోవడానికి బారులు తీరారు. కొబ్బరికాయలు కొట్టి బెల్లం సమర్పించుకొని మొక్కులు తీర్చుకున్నారు. మొక్కుల్లో భాగంగా తలనీలాలను భక్తులు సమర్పించుకున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సింగరేణి యాజమాన్యం మంచినీరు, విద్యుత్, స్నానపు గదులు, మరుగుదొడ్లు, ఇతర అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసింది. జాతర సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా బెల్లంపల్లి ఏసీపీ ఎడ్ల మహేష్ ఆధ్వర్యంలో గట్టి పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. చెన్నూరు నియోజకవర్గ ఎమ్మెల్యే బాల్కసుమన్ సారలమ్మను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భక్తుల సౌకర్యార్థం సింగరేణి యాజమాన్యం అన్ని వసతులు కల్పించిందన్నారు. మేడారం జాతరను తలపించే ఈ ప్రాంతంలో భక్తులు వనదేవతలను దర్శించుకోవాలని సూచించారు. వనజాతరకు వచ్చే భక్తజనానికి అనుకూలమైన ఏర్పాట్లు ఈ ప్రాంతంలో ఉన్నాయని, స్థానికంగా ఉన్న అమ్మవారులను దర్శించుకొని మొక్కులు చెల్లించుకోవాలన్నారు. ఏరియా జీఎం చింతల శ్రీనివాస్ మాట్లాడుతూ భక్తుల సౌకర్యార్థం అన్ని విధాల సౌకర్యాలు కల్పించామని, చుట్టుపక్కల ప్రాంతాల నుండి వచ్చే భక్తులకు రోడ్డు వసతి ఏర్పాటు చేశామని, సింగరేణి కార్మికులు దగ్గరలో ఉన్న అమ్మవారులను దర్శించుకొని మొక్కులు తీర్చుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కేతనపల్లి మున్సిపల్ చైర్మన్ జంగంకళ, వైస్ చైర్మన్ సాగర్ రెడ్డి, కౌన్సిలర్లు, తెరాస నాయకులు, పలు యూనియన్ నాయకులు పాల్గొన్నారు. అమ్మవారిని దర్శించుకునే భాగ్యం కల్పించినందుకు ఈ ఏర్పాటు చాలా చక్కగా చేసినటువంటి సింగరేణి సంస్థ వారికి, అదేవిధంగా ఇక్కడ అన్ని రకాల భక్తులకు ఇబ్బంది కలగకుండా చూస్తున్నటువంటి మండపల్లి మున్సిపాలిటీ, అదేవిధంగా కేంద్రంపల్లి మున్సిపాలిటీ పాలక వర్గాలు, అధికారులు, ఇక్కడ అన్ని రకాల ఏర్పాట్లతోని భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా గడిచిన కొన్ని రోజులుగా కార్యక్రమంగా ఏర్పాటు చేస్తున్నటువంటి మా గౌరవ సింగరేణి కార్మిక సోదరులు, సేవాభావంతులు చాలా గొప్పగా గడిచిన కొన్ని సంవత్సరాలుగా ఇక్కడ అమ్మవారి సేవలు తడుస్తూ భక్తులకు అసౌకర్యం కలగకుండా పనిచేస్తున్నటువంటి సోదరులందరికీ, సోదరులందరికీ పేరు పైన హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ మన ప్రాంతంపై, ఇక్కడ ప్రజానికపై పూర్తి స్థాయిలో అమ్మవారి దయ ఉండాలని చెప్పి ఈరోజు మనస్ఫూర్తిగా కోరుకోవడం జరిగింది. అమ్మవారి దయతోని భవిష్యత్తులో కరోనా పూర్తి స్థాయిలో అంతం కావాలని, మన ప్రాంత ప్రజానికమంతా కూడా సుఖ సంతోషాలతో, అష్టైశ్వర్యాలతో మంచిగా జీవించాలని చెప్పి అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకోవడం జరిగింది. రాబోయే రోజుల్లో ఇక్కడ ఎంత పెద్ద ఎత్తున ఏర్పాటు జరుగుతున్నటువంటి ఈ సందర్భంగా సమ్మక్క సారలమ్మ జాతర సందర్భంగా ఆర్కే వన్యగని ఆవరణలో చాలా చక్కగా భక్తులు ప్రపత్తులు ఒత్తిడిపడే విధంగా ఆర్కే వన్య మైన్ మేనేజ్మెంట్, సివిల్ డిపార్ట్మెంట్, మస్టమ్ వాళ్ళు చాలా చక్కగా అందించడం జరిగింది. ఈ కార్యక్రమానికి మొదటి రోజు గౌరవనీయులు శ్రీ బాలసుమ గారు, చెన్నూరు శాసనసభ్యులు మరియు చీఫ్ తెలంగాణ గవర్నమెంట్ గారు రావడం నిజంగా మనందరి ఆనందదాయకం. సమ్మక్క సారలమ్మ కృప అందరి ఉద్యోగస్తులకి, కుటుంబాలకి, చుట్టుపక్కల పురప్రములకి, అలాగే బాలసుమన్ గారి కుటుంబానికి కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో సమ్మక్క సారలమ్మ జాతర అనేది మన తెలంగాణ రాష్ట్ర పండుగగా మనము చేస్తూ ఉన్నాం. మేడారం జాతర కూడా గౌరవనీయులు కె చంద్రశేఖరరావు గారు, మన సీఎం గారు కూడా ప్రతిసారి వస్తారు. ఈసారి వస్తున్నట్టు కూడా తెలిసింది. నేను నిన్న దర్శనం చేసుకున్నప్పుడు అన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఇంత చక్కటి ఈ భక్తి ప్రపంచంలోని ఈ కార్యక్రమాన్ని బులెటిన్ ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. మంచిర్యాల గోదావరి నదీ తీరంలో వైభవంగా ప్రారంభమైన సమ్మక్క సారలమ్మ జాతర సంబరాలు. గద్దెపై కొలువుదీరిన సమ్మక్క జాతర మహోత్సవం. మాజీ ఎమ్మెల్యే అరవింద్ రెడ్డి నివాసంలో ఘనంగా ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలు. పాల్గొన్న ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు, జెడ్పీ చైర్పర్సన్ నల్లాల భాగ్యలక్ష్మి. జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఏఐసీసీ సెక్రటరీ మీనాక్షి నటరాజన్ పర్యటన. కాంగ్రెస్ పార్టీ కొక్కిరాల సురేఖ ప్రేమ్సాగర్ రావు నివాసంలో మీనాక్షి నటరాజన్ మీడియా సమావేశం.
సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.